అందరికీ పెట్టిన వందనములండి. ఈ టైటానిక్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనలో మార్పు రావాల్సిన కొన్ని విషయాలు ఏమిటన్నా ఉందంటే అది దేవుడు కొన్ని విషయాలు తెలియపరిచాడు. అపూర్వమైన టైటానిక్ సుమారు 2000 కోట్లకు మించిన ఖర్చుతో నిర్మించారు. దాని పొడవు చూస్తేనే 882 అడుగులు పొడవు, బరువు చూస్తేనే 50,000 టన్నులు బరువైన ఈ బ్రహ్మాండమైన నైక నాటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నైకలన్నిటినీ తలదిన్నింది. అసలు టైటానిక్ అంటేనే బ్రహ్మాండం అని అర్థం. దీని నిర్మాతలు, ఇంజనీర్లు, ప్రయాణికులు, దీనిని తిలకించిన వారందరూ ఇట్టి బ్రహ్మాండమైన నైక మానవ మేధస్సుకు అపూర్వ నిదర్శనం. ఇది మునిగిపోవడానికి అసంభవం అని భావించారు. అట్లాంటిక్ అందాల రాణి టైటానిక్ 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఉదయం 11:11 అత్యంత ధనికులు, ప్రముఖులతో సహా 2200 మంది ప్రయాణికులతో ఇంగ్లాండ్లోని సౌత్ రేవ్ నుండి అమెరికా తూర్పు తీరమందు న్యూయార్క్ నగరానికి అట్లాంటిక్ మహాసముద్రంపై టైటానిక్ బయలుదేరింది. నౌకాయానంలో 43వ సంవత్సరాలు సుదీర్ఘ అనుభవాన్ని ఈజే స్మిత్ ఈ ఓడని నడిపించి కెప్టెన్గా బాధ్యత తీసుకున్నారు. 3 రోజుల పాటు టైటానిక్ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగింది. అపాయ హెచ్చరికలను విస్మరించిన టైటానిక్ అది భూగోళం యొక్క ఉత్తర అర్ధభాగమునకు శీతాకాలం మహాసముద్రంలో నీరు గని భావించి పెద్ద పెద్ద మంచు కొండలు తయారై నీటి ఉపరితలంకు దిగువ దాగి ఉంటాయి. వీటినే ఐస్బర్గాలు అంటారు. ఓడ బయలుదేరి నాటి నుండి దానికి మంచు కొండలు ఉన్నాయి, వేగము తగ్గించండి అని రేడియో సంకేతాలు అందుతూనే ఉన్నాయి. ఒక ఏప్రిల్ 14వ తేదీ ఇలాంటి ప్రమాద హెచ్చరికలు ఇతర నౌకల నుండి టైటానిక్ వైర్లెస్ సెట్లలో 7 సార్లు ప్రతిధ్వనించారు. మంచు కొండలనైనా ఛేదించగల శక్తి తమ టైటానిక్ ఓడనకు ఉందని కెప్టెన్ స్మిత్ నమ్మకం. 62 కెప్టెన్ స్మిత్ తన అనుభవంతో ఉన్న అతి నమ్మకంతో వ్యవహరించి నిరంతరాయంగా ఓడను చేరుతున్న ప్రమాద హెచ్చరికలు నిర్లక్ష్యం చేసి అత్యంత ప్రమాదకరమైన స్థలంలో అతి వేగంతో ఓడను నడిపించాడు. అగాధంలోకి దిగిపోయిన టైటానిక్ అయితే ఏప్రిల్ 14వ తేదీన అర్ధరాత్రి 2 గంటల వేళ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ సముద్ర గర్భంలోని ఒక పెద్ద మంచుకొండ ఢీకొన్నది. ఓడ దిగు భాగంలో సముద్రపు నీరు ప్రవేశించి క్రమంగా ఓడనంతా ముంచేసింది. 2.5 గంటల సేపు ఉద్విగ్నభరితమైన సమయం తర్వాత ఆ గొప్ప ఓడ 3200 మీటర్ లోతు ఉన్న మహాసముద్రపు అడుగు భాగానికి దిగిపోయింది. లైఫ్ బోట్ల సహాయంతో 700 మంది ప్రయాణికులను మాత్రమే రక్షించగలిగారు. మిగిలిన 1500 ప్రయాణికులను మహాసముద్రం మింగేసింది. నేటి దినాల్లో చాలామంది టైటానిక్ ఓడలో ప్రయాణికుల వలె జీవిస్తున్నారు. ఈ జీవితమే శాశ్వతం అన్నట్లుగా లోకంలోనే సముద్రంలో తమ బ్రతుకు నావలను నడిపిస్తున్నారు. ముందు మంచు కొండలున్నాయి, జాగ్రత్త అంటూ టైటానిక్ ఓడ కెప్టెన్ హెచ్చరికలను అందించినట్టు నీ జీవితానికి కెప్టెన్ నీకు ముందుగా మరణం, తీర్పు ఉన్నాయి, జాగ్రత్త అంటూ దేవుడు హెచ్చరికలు పంపిస్తున్నాడు. ఎలా అనగా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదుకు అది మరణముకు చేరును. మనుషులు ఒక్కసారే మృతి పొందేవాలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరుగును అని దైవ గ్రంథం సెలవిస్తుంది. సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం, ఫిబ్రవరి 9:27వ వచనం. టైటానిక్ ఓడ కెప్టెన్ వలె మనము కూడా అనేక సార్లు దేవుని హెచ్చరికలను పెడచెవిని పెట్టి ప్రమాదపు దిశగా పరిగణిస్తున్నాం. పాపంలో జీవిస్తూ చనిపోయిన వాని ఆత్మ యుగయుగములో వివరించలేని వేదన, ఊహించలేని నిట్టూర్పులను అనుభవించాల్సిందును.
నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ చావదని దేవుడు హెచ్చరికలిస్తున్నాడు. మార్కు 9:48 వచనంలో. మనల్ని హెచ్చరించి శిక్షించడమే దేవుని పనేనా అని ఒకవేళ నువ్వు అనవచ్చు. అయితే వినండి, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు కనుక మనలను హెచ్చరించేది భయపెట్టి శిక్షించడానికి కాదు, కానీ రక్షించి పరలోకమునకు చేర్చడానికే. కరుణా సంపన్నుడై దేవుడు తన ప్రేమను మనకు ప్రత్యక్షంగా చూపడానికి యేసుక్రీస్తు అను పేరుతో శరీరుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తన మాటల్లో, చూపుల్లో దేవుని ప్రేమను వెల్లడించాడు. తన మరణంలో దేవుని ఉగ్రతను భరించి మృత్యుంజయుడి తిరిగి లేచుట ద్వారా దేవుని శక్తిని బలపరిచాడు. నిజానికి మన పాపమును బట్టి శిక్ష పడాల్సింది మనమై ఉండగా మనము పొందవలసిన శిక్షను యేసు ప్రభువు మన స్థానంలో మన పక్షముగా తానే భరించి శిలువలో తన అమూల్యమైన రక్తం కార్చి మరణించాడు. సమాధి చేయబడి 3వ దినమున సజీవుడై తిరిగి లేచాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన నిన్ను రక్షించి తన రాజ్యంలో చేర్చుకునేటకెంతో ఆశతో పిలుచున్నాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. టైటానిక్ నావికులు మంచు కొండల రూపంలో దాని మృత్యువులను ముందుగా ఎరగకనే మృత్యువైరి. అదే రీతిగా మరణం మనలను ఈ లోకం నుండి ఏ క్షణం కొనుపోవునో తెలియదు. కావున పాపము మరణంలో నుండి విముక్తి పొందుటకు క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆశ్రయించుము. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ కొరకు ప్రాణం పెట్టిన గొప్ప రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ గ్రావిటీ బైబిల్ ఫాలో అవ్వండి.